హలో ఫ్రెండ్స్, ఈ వర్షంలో గణేష్ కోసం పందిరి కట్టడానికి ఈ వర్షంలో పోతున్నాం. మా ఫ్రెండ్స్కి రండిరా అరే పండగ దగ్గరకు వస్తుంది కడదాం రండిరా ఇల్లంటే నా కొడుకు ఒక్కడు రాలే. కప్పగా చెప్పిన అందరికీ ఒక్కడు నా మాటిలే. సో ఈ వర్షంలో ఇక పోవాలి, ఇక తప్పట్లేదు. రేపే పండగ, ఇవాళ మొత్తం తయారు చేయాలా. అందరు దొబ్బేశారు, నేను ఒక్కడే ఉండేది. అందరు దొబ్బేశారు. ఏం చూతురా మీరు, వస్తా పాండ్రా అని చెప్పేసి వాడు తప్పించుకుంటాడు. సో వాళ్ళ సంగతి చూడాలి. మన టాటర్ దున్నడానికి వచ్చినలే కానీ టైర్లు తిరుగుతున్నాయి. సో ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఏరబ్బా కమిటీ వస్తారు. చూడండి ఒక్కడ రేపే పండగ. ఇప్పుడు ఫోన్ చేసి ఫుల్ బాటిల్ను మటన్ ఉందా మామంటే దంచుకొని వస్తారు బళ్ళు తీసి. మా ఊరు ముచ్చట. దాని తోడు ఇక్కడ రాజకీయాలు కూడా ఎక్కువే మా ఊర్లో. ఉన్నది గింతే ఊరు కానీ చాలా దట్టమైన అడవి మాది. సో ఈ అడవిలోకి వెళ్తున్నాం. సో ఇట్లా ఏముంటాయి ఏమో, ఇంకా పోతూనే ఉన్నాం. ఇంకా మా లొకేషన్ ఇంకా రాలేదు. చాలా రోజుల నుంచి ఇప్పుడు రావట్లేదు ఎవరు. సో మేము ఈరోజు వెళ్తున్నాం. ఓ నేను కింద చూసుకోలే, పడ్డా. కొంచెం దెబ్బ తాకింది. ఇంకా ఎన్ని కావాలంటే మా దగ్గర వచ్చేయండి, నరుక్కొని పోండి. ఇది ఫారెస్ట్ కాదు ఫ్రెండ్స్, నరుక్కోవచ్చు. చేయనే మాదే మొత్తం. వర్షం ఎక్కింది ఫ్రెండ్, తడిసిపోతున్నాం ఫ్రెండ్. తొందరగా నడకండి ఫ్రెండ్స్, వర్షం ఎక్కువైంది ఫ్రెండ్స్. ఎంతమంది కమిటీ నెంబర్ లెక్క పెడితే 10 మంది ఆగున్నారు. పని చేయడాకేమో 5 మంది. ఏంటి ఫ్రెండ్, గొడ్డలు సరిగా పని చేయలేదు ఫ్రెండ్. అయిపోయింది గొడ్డలది. మా అన్న గీకుతాడు. నరుకుడే ఇక. పుష్పరాజ్ తగ్గేదేలే. సో చూడండి ఫ్రెండ్స్, మేము ఇన్ని నరికినాం కట్టెలు. ఏంట్రా బాబా పోదాం. పెద్ద బొట్టు పెట్టుకున్నారు అరే ఫ్రెండ్స్. ఏదో మామూలుగా బదిలిదాలే అని వాళ్ళు నమ్ముకున్నారు వచ్చిన ఫ్రెండ్స్. అందరికి ఇళ్ళకి వచ్చిన ఫ్రెండ్స్ జరుగుడు ఫ్రెండ్. బహుమతి ఉంటుంది ఫ్రెండ్. ఇక వెళ్ళే టైం వచ్చింది, వెళ్ళిపోతాం. సార్ ఇక్కడ కొన్ని కట్టెలు సరిపోలేదు కాబట్టి ఇంకా మూడు కట్టెలు కావాలి. సో 3 కట్టెల కోసం ఇక్కడ చూపిస్తారండి. ఎక్కించాము 3 ఒకే పక్కనే. సో ఇక వెళ్ళిపోదాం. పెద్దగా నరికేస్తున్నాడు. మా వాళ్ళు కొలతలు పెట్టుకుంటారు. కొలతలు కూర్చోండి, మీరు టైం పాస్ చేస్తారు. 5 కేజీలు చికెన్ వండిద్దాం.
చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి.